హాయ్ అందరికీ, ఈరోజు చేపలతో కొత్తగా ఒక క్రిస్పీ వంటకం చేద్దాం రండి. ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ. చూడగానే నోరూరించే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం ధనియాల పొడి మరియు కొంచెం అల్లం మరియు కొంచెం మెంతి పొడి, 1.5 స్పూన్ కారం, కొంచెం ఉప్పు మరియు నూనె వేసుకొని కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి కలిసేలా మొత్తం ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా ముక్కలకు పట్టించుకొని తర్వాత ఒక ఎగ్ కొట్టిపోసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఎగ్కి బదులుగా కొంచెం చింతపులుసు కూడా పోసుకోవచ్చు, కానీ అది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇలా సింపుల్గా ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని 15 మినిట్స్ పక్కకు పెట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ నూనె వేడెక్కాక ఒక్కొక్క చేప ముక్కను నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని పడతాయో అంత దాకా వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టించిన పిండి మసాలాలు చెదరకుండా ఒక్కొక్కటి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ముక్కలను 85% కాలినాక తీసేసుకోవాలి. మళ్ళీ మిగతా వాటిని కూడా ఇలానే వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాలిన 85% ముక్కలను అన్నిటిని వేసి లాస్ట్లో కాల్చుకుంటే మొదట తీసినవి వేడికి ఉడికినట్లు అయ్యి మంచిగా కాలుతాయి, మంచిగా క్రిస్పీలా ఫ్రై అవుతాయి. కరివేపాకు, మిర్చి వేసుకు టేస్టీ చేపల పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.